నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, మీకు 4,000 కోట్లతోనే ఈ యొక్క ప్రాజెక్టు బదులు మీరు ఆ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది, రైతు బంధు బకాయిలు ఉన్నాయి, ఒక చాలా పెండింగ్ వర్క్లు ఉన్నాయి. మీరే అంటున్నారు డబ్బులు లేవు అని చెప్పి మరి అప్పు తీసుకువచ్చి మరి తెలంగాణ ప్రజల మీద ఈపు బాధుడు తప్ప ఇంకా ఏం కార్యక్రమం ఇది? చేతిలో మీరు వచ్చినప్పుడు చేతిలో గడపార పెట్టుకున్నారు, రాగానే బీదోళ్ళ ఇల్లు హైడ్రా పేరు మీద ఎన్ని ఇల్లు కూడగొట్టారంటే అవన్నీ ఇల్లు కూడా లీగల్గా ఇల్లే, కానీ మజ్లీసులో ఇల్లు మాత్రం కూడగొట్టరు, మజ్లీసులో ఇన్స్టిట్యూట్ మాత్రం కూడగొట్టరు. అవి బ్రహ్మాండంగా ఉన్నాయి, అవి ఏమి న్యాయం చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీకి ఉన్నాయి కాబట్టి, దేశం కోసం పనిచేస్తున్నారు కాబట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ ఇల్లు కూడా కొడతారా? మేము చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు సంబంధించింది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ మీరు ముందు ప్రజల ముందు పెట్టాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది పెట్టాలి, మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పాలి, ఏ ఇల్లు కూడగొట్టకుండా మీకు ఆశ్వాసన ఇవ్వాలి. అయితే కానీ ఈ యొక్క మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మీరు అది లేకుండా ఇల్లు కూలగొడతాము, ఫ్లాట్లు కూలగొడతాము, ఇలా నిర్వాసనలు చేస్తాము, మీరు కాంపన్సేషన్ ఇవ్వలేరు. ఎందుకంటే కాంపన్సేషన్ ప్రభుత్వం భూములు లేవు, మీరు అమ్ముకుంటున్నారు 150 కోట్లకు ఎకరం. వీళ్ళకి ఏమి ఇస్తారు కాంపన్సేషన్? ఎన్ని ఇస్తారని మీరు? కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పని. హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు గడ్డపారదని కూలగొట్టి బీదోళ్ళను ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మూసీ ప్రక్షాళన ఏదుందో, మీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదుందో, మీ గాంధీ విగ్రహానికి వ్యతిరేకం కాదు, మీరు పెట్టండి. ఒకటి కాదు 100 కాదు, ప్రతి ఒక్క సెంటర్లో పెట్టుకుని మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ఈరోజు ప్రజల ఒక జీవితాలతో ఆడుకుంటే, బీద ప్రజల ఇల్లు కూలగొడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తుంది చెప్పి తెలియజేస్తా ఉన్నాను.